నమస్తే, నేను డాక్టర్ మంజునాథ్ బడే, థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్, హైదరాబాద్. చెమట ఎక్కువ వస్తుంది అంటే నార్మల్గా మనకి కొంచెం స్వెట్టింగ్ వస్తుంది. నార్మల్గా అన్ని హ్యూమన్స్కి స్వెట్టింగ్ ఉంటుంది. అది స్వెట్టింగ్ ఎప్పుడు అవుతుంది అంటే కొంచెం రూమ్ టెంపరేచర్ చేంజ్ అయితే, లేదంటే మీకు ఏమైనా యాంగ్జైటీ ఉంటే కొంచెం వచ్చి కొన్ని టైంలో ఆపేస్తుంది. అది ఇట్స్ అ నార్మల్ థర్మో రెగ్యులేటరీ ఫినామినా. అంటే బాడీ టెంపరేచర్ ఎక్కువ తక్కువ చేయడానికి ఇది నార్మల్ ఫంక్షన్ స్వెట్టింగ్. బట్ కొన్ని పేషెంట్స్కి ఏమవుతుంది, స్వెట్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే హ్యాండ్స్ నుంచి డ్రిప్ అవుతుంది వాటర్. ఇలా పెడితే ద హ్యాండ్ విల్ బి స్వెట్టింగ్ అండ్ ద డ్రాప్స్ విల్ ఫాల్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, ఎగ్జామ్ రాస్తున్నాను సార్ బట్ పేపర్ అన్నీ మొత్తం తడిచిపోయింది అంటారు. కొన్ని సాఫ్ట్వేర్ పీపుల్ వస్తారు, సార్ నేను ఎవరికైనా హ్యాండ్ షేక్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్, నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్తారు. ఇలాంటి పేషెంట్స్ నార్మల్గా వస్తారు, ఒక వీక్లీ ఒక 3-4 పేషెంట్స్ అయినా వస్తారు. అప్పుడు మనం ఎండోస్కోపిక్ థొరాసిక్ సింపథెక్టమీ అనే టెక్నిక్ ఉంది, అది ఆఫర్ చేస్తాం. నార్మల్గా ఏముంది, చేతిలో అండ్ ఫీట్లో స్వెట్టింగ్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్కి ఆర్మ్పిట్స్లో, ఫేస్లో కూడా స్వెట్టింగ్ వస్తాయి. కొన్ని పేషెంట్స్ ఏమంటారు, నేను తింటున్నానంటే చాలా స్వెట్టింగ్ వస్తాయి సార్ ఫేస్లో అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద జనరల్ పాపులేషన్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్ నౌ యాజ్ ట్రీట్మెంట్. ఇది చాలామంది ఏమవుతుందంటే మన దగ్గర రావడం ముందనే మెడికేషన్స్ తర్వాత బాటాక్స్ ఇంజెక్షన్ అదన్నీ తీసుకుంటారు. అదన్నీ తీసుకుని ఫెయిల్ అయిన తర్వాత మన సైడ్కి వస్తారు. వాట్ వీ డూ ఈజ్ మనం ఒకటి చిన్న సర్జరీ చేస్తాం. ఆ సర్జరీ ఎలా ఉందంటే, పేషెంట్ మార్నింగ్ హాస్పిటల్కి వస్తారు, ఒక చిన్న హోల్ చేసి 5 mm 2 హోల్ చేసి, ఎక్కడ ఇది మెయిన్ కారణం ఏమంటే సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ అని ఉంటుంది. ఆ సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ కారణం ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ను బ్లాక్ చేసేస్తాను నేను. ఆ నర్వ్ను బ్లాక్ చేసి సేమ్ డే సాయంత్రం పేషెంట్ ఇంటికి వెళ్తారు. ఇట్స్ అ డే కేర్ సర్జరీ. చాలా మినిమం పెయిన్ ఉంటుంది, చాలా మినిమం హాస్పిటల్ స్టే ఉంటుంది. నార్మల్గా పేషెంట్స్ మన సైడ్కి థర్స్డే ఫ్రైడే ఆపరేషన్ చేసుకుని మండే జాబ్కి వెళ్తారు. మెయిన్లీ ఇది ఏమవుతుందంటే, ఇది జెనెటిక్ కాజెస్ ఉంటాయి. కారణం ఏమంటే సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ. ఒక నరం ఉంటుంది సింపథెటిక్ ట్రంక్ అని, అది ఎక్కువ పని చేస్తుంటుంది ఈ పేషెంట్స్కి. అందుకే మనం ఆ నరంనే టార్గెట్ చేసుకుని ఆ నరంనే బ్లాక్ చేసేస్తాను. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ procedure, for this condition.